హైదరాబాద్లో నిర్లక్ష్యపు డ్రైవింగ్ ఒక సిఐ ప్రాణాన్ని బలి తీసేసింది. ఈ ఘటన హైదరాబాద్ ఎల్బీ నగర్లో చోటు చేసుకుంది. అర్ధరాత్రి హైదరాబాద్ ఎల్బీ నగర్లో రోడ్డు ప్రమాదం జరిగింది. ఆ రోడ్డు ప్రమాదంలో ఎక్సైజ్ సిఐ గాయపడగా మరో ఎక్సైజ్ సిఐ మరణించారు. యూటర్న్ చేస్తూ ఉండగా రాంగ్ రూట్లో వెళ్ళిన కారు వెనుక నుంచి వచ్చి బైక్ను ఢీకొట్టి వేగంగా వెళ్ళిపోయింది. బైక్పై వచ్చిన చార్మినార్ ఎక్సైజ్ సిఐ సాదిక్ అలీ ఆ ప్రమాదంలో చనిపోయారు. అదే బైక్పై ఉన్న నారాయణగూడ ఎక్సైజ్ సిఐ కాజావాలికి కూడా గాయాలయ్యాయి. ఎల్బీ నగర్లో ఫంక్షన్కు హాజరై మలక్పేటలోని క్వార్టర్స్కు వెళ్తున్నారు సిఐ ఎస్ఐ. కారు నడిపిన వారిపై కేసు నమోదు చేశారు. ప్రమాదం జరిగిన వెంటనే కారులో ఉన్న వ్యక్తి అక్కడి నుంచి పారిపోయాడు. కార్ నెంబర్ కూడా మీకు చెబుతున్నాను, TS08JV1709. వినీషా శెట్టి పేరుతో ఈ కారు ఉంది. ఈ కారు పైన ఇప్పటికే 2 డేంజరస్ డ్రైవింగ్ చలాన్లు ఉన్నాయి. ఒక నెంబర్ ప్లేట్ ఇష్యూకి సంబంధించి మరొక చలాన్ కూడా ఉంది. అర్ధరాత్రి వేగంగా రాంగ్ రూట్లో వచ్చిన ఆ కార్ ఆ బైక్ పై వెళుతున్న 2 పోలీస్ అధికారులను ప్రమాదానికి కారణమైంది. సిఐ చనిపోగా మరొకరు గాయాల పాలై ప్రస్తుతం ఆసుపత్రిలో ఉన్నారు. కారు నడిపిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తోంది. కారు కూడా సొట్టలు పడిన దృశ్యాలు కూడా మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. రాంగ్ రూట్లో వచ్చిన కారు అదే టైంలో యూటర్న్ తీసుకుంటున్న బైక్ని ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదం గురించి మరింత సమాచారం మా ప్రతినిధి పెట్రేషా అందిస్తారు. పెట్రేషా, ఏం చెప్తున్నారు ఈ ప్రమాదం గురించి? పోలీసులు ఏం చెప్తున్నారు? కారు నడిపిన వ్యక్తిపై ఎటువంటి కేసులు నమోదు చేశారు? ప్రస్తుతం అయితే ఎల్బీ నగర్ లో అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మాత్రం ఎక్సైజ్ శాఖ సిఐ స్పాట్ అక్కడనే మృతి చెందారు. వాళ్ళిద్దరు కూడా బండి మీద వెళ్తున్న సమయంలో ఓవర్ స్పీడింగ్ ర్యాష్ డ్రైవింగ్ తో బ్లాక్ కార్ బీభత్సం సృష్టించిందని చెప్పొచ్చు. వెంటనే స్పాట్ అక్కడ ఉన్న ఎవరైతే సిఐ ఉన్నాడో అక్కడనే నడుపుతున్న సిఐ మాత్రం మృతి చెందాడు. అతను వెనకాల ఉన్న నారాయణగూడకి చెందిన ఎస్ఐ మాత్రం కాజావల్లి మొహమ్మద్ గా గుర్తించారు. అతనికి మాత్రం తీవ్రమైన గాయాలయ్యి ప్రస్తుతం అతను చికిత్స తీసుకుంటున్నట్టు కూడా తెలుస్తుంది. కార్ మీద ఉన్న చలాన్ బట్టి కూడా చూస్తుంటే 2 ఓవర్ స్పీడింగ్ అంటే 3 చలాన్లు ఉండే, ఒక నంబర్ ప్లేట్ ఇష్యూ, మరొకటి అయితే డేంజరస్ ఓవర్ స్పీడింగ్ చలాన్ అయితే ఉన్నాయి. ఒకటేమో పిఎస్ వనస్థలిపురం పిఎస్ పరిధిలో, మరొకటి కాచిగూడ పిఎస్ పరిధిలో. పోలీసులు మాత్రం కేసు అయితే నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కారు నడిపిన వ్యక్తి ఆ సమయంలో మధ్యమత్తులో ఉన్నాడా? కారు నడిపిన వ్యక్తిని పోలీసులు ఏమైనా అదుపులోకి తీసుకున్నారా? పూర్తిగా అయితే ఇన్వెస్టిగేషన్ కొనసాగిస్తుంది. మరికొద్దిసేపట్లో అతను అదుపులోకి తీసుకుంటారు అని కూడా సమాచారం వస్తుంది. ఎవరైతే అతను ఉన్నారో షెట్టిగా గుర్తించారు. ఆ కారు నంబర్ అయితే రిజిస్టర్ అయింది. అతను మరికొద్దిసేపట్లో అదుపులోకి తీసుకుంటారని కూడా సమాచారం వస్తుంది. నిన్న అతను యాక్సిడెంట్ జరిగిన వెంటనే పారిపోయే ప్రయత్నం చేశాడు. వెంటనే పారిపోయాడు. అక్కడ మనుషులకు ఏం జరిగిందో అని కూడా పట్టించుకోకుండా వెంటనే అతను పారిపోయారని కూడా సమాచారం వస్తుంది. పోలీసులు ఉండేది కూడా పక్కనే మలక్పేట్ క్వార్టర్స్ లో నివసిస్తుంటారు. రాత్రి ఒక ఫంక్షన్ ముగించుకొని ఇద్దరు వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం అయితే జరిగిందని కూడా తెలుస్తుంది. పోలీసులు అయితే పూర్తిగా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. అంత ఓవర్ స్పీడింగ్ గా ఎలా వస్తారు? మధ్యలో ఉన్నారా లేకపోతే కార్ రాంగ్ రూట్ లో వెళ్ళిందా? ప్రత్యక్ష సాక్షులు కానీ అక్కడ ఉన్న సీసీ కెమెరాల్లో విజువల్స్ కానీ ఏం చెప్తున్నాయి? కారు రాంగ్ రూట్ లో రావడం, ఆ సమయంలో డేంజరస్ డ్రైవింగ్ చేయడం, కారులో ఎంతమంది ఉన్నారు ఆ సమయంలో అనే వివరాలు కూడా ఏమైనా తెలుస్తున్నాయా? ఖచ్చితంగా రాంగ్ రూట్ అనే చెప్పచ్చు. రాంగ్ రూట్ ను ఒక్కసారిగా బలంగా ఢీకొనింది. ఆ బైక్ మీద వెళ్తున్న 2 పోలీస్ ఆఫీసర్స్ ని ఢీకొనిందని కూడా చెప్పొచ్చు. అక్కడ ఉన్న స్థానికులు కూడా అతను పట్టుకునే ప్రయత్నం అయితే చేశారని కూడా మనకి సమాచారం వస్తుంది. అతను వెంటనే భయపడి అక్కడి నుంచి పట్టుకుని తీశారని కూడా వస్తుంది. పోలీసులు అయితే పూర్తిగా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. అసలు అతను కార్ నంబర్ బట్టి, అడ్రస్ ని బట్టి, పూర్తిగా సీసీటీవీ ఆధారాల బట్టి కూడా అక్కడ పూర్తిగా ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుందని కూడా తెలుస్తుంది. రైట్ పెట్రేషా, సిఐ ప్రాణాన్ని ఒక నిర్లక్ష్యపు డ్రైవింగ్ బలిగొంది. అర్ధరాత్రి హైదరాబాద్ ఎల్బీ నగర్లో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఎక్సైజ్ సిఐ మృతి చెందారు. యూటర్న్ చేస్తూ ఉండగా బైక్పై వెళ్తున్న ఎక్సైజ్ సిఐ యూటర్న్ చేస్తూ ఉండగా రాంగ్ రూట్లో వచ్చిన కార్ వెనుక నుంచి బైక్ను ఢీకొట్టింది. బైక్ను ఢీకొట్టిన వెంటనే బైక్పై ఉన్న సిఐ ఎస్ఐ ఇద్దరు కూడా కింద పడిపోయారు. చార్మినార్ ఎక్సైజ్ సిఐ సాదిక్ అలీ ఈ ప్రమాదంలో మృతి చెందారు. అదే బైక్పై ఉన్న నారాయణగూడ ఎక్సైజ్ సిఐ కాజావలి కూడా గాయాలయ్యాయి. ఎల్బీ నగర్లో ఫంక్షన్కు హాజరై మలక్పేటలోని క్వార్టర్స్కు వెళ్తూ ఉన్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. కారు నడిపిన వారిపై కేసు నమోదు చేశారు పోలీసులు. ప్రమాదం జరిగిన వెంటనే కారులో ఉన్న వ్యక్తి అక్కడి నుంచి పారిపోయారు. అయితే కారు నెంబర్ ప్లేట్ ఆధారంగా
ఆ కార్ని వినీషా శెట్టికి చెందిన కారుగా గుర్తించారు. వినీషా శెట్టి పేరుతో కారు రిజిస్టర్ అయ్యింది. కార్ నెంబర్ TS08JV1709. ఈ కారు పైన డేంజరస్ డ్రైవింగ్కి సంబంధించి 2 చలాన్లు ఇప్పటికే పెండింగ్లో ఉన్నాయి. ఈ కార్ను నడిపే వ్యక్తి ఎప్పుడు ప్రమాదకరమైన డ్రైవింగ్ చేస్తుంటాడు, ఓవర్ స్పీడింగ్లో డ్రైవింగ్ చేస్తుంటాడని చలాన్లు చెప్తున్నాయి. అంతేకాదు నిన్న ప్రమాదం జరిగిన సమయంలో ఆ కారు నడిపిన వ్యక్తి రాంగ్ రూట్లో వచ్చినట్టుగా పోలీసులు చెప్తున్నారు, స్థానికులు చెప్తున్నారు. ఆ వ్యక్తి అక్కడి నుంచి పారిపోతున్న సమయంలో కొంతమంది పట్టుకునే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ కూడా కారును బదిలి ఆ వ్యక్తి పారిపోయినట్టుగా తెలుస్తుంది. పోలీసులు పూర్తి స్థాయి విచారణ జరుపుతున్నారు.